పహల్గాం ఘటన తరువాత భారత సర్కార్ పలు కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే దౌత్య ఆంక్షలతో పాకిస్తాన్ పీచమనిచినటువంటి భారత్ పాక్ జాతీయులను ఇండియా వదిలి వెళ్లిపోవాలి అంటూ పెట్టిన గడువైతే ముగిసిపోయింది. ఇంకా చాలా మంది పాకిస్తానీలు భారత్లోనే నక్కి ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలలో పాక్ జాతీయులు తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. కొంతమందిని గుర్తించి పాక్కి పంపించినా ఇంకా హైదరాబాద్లో కొందరు పాకిస్తానీలు తలదాచుకున్నట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, దేశంలోని చాలా ప్రాంతాలలో ఇంకా పాక్ జాతీయులు తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది. పహల్గాం ఉగ్రఘటన నేపథ్యంలో పాకిస్తానీలు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని ఇండియా సర్కార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. వీసాలకు అనుగుణంగా టైం లైన్ ఇచ్చి మరీ వారు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి గడువు ముగిసిన తరువాత కూడా భారత్లో ఉండేటువంటి పాకిస్తానీలను ఏం చేస్తారు అన్న ప్రశ్న రాకమానదు. పాక్ ప్రజలు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో దేశంలో ఇంకా ఎవరైనా పాక్ జాతీయులు ఉంటే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికీ పాక్ వాసులు ఎవరైనా భారత్లో ఉంటే వారికి జైలు శిక్షతో పాటుగా భారీ జరిమానా కూడా విధించనున్నట్లుగా కేంద్రం తెలిపింది. మెడికల్ వీసాల మీద భారత్కి వచ్చిన వారికి విధించిన గడువు కూడా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఇండియాలో పాక్ జాతీయులు ఎవరైనా ఇంకా దొంగచాటుగా ఉండి ఉంటే కనుక వారికి కఠిన శిక్షలు విధించబోతోంది భారత సర్కార్. మరొక వైపు దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న పాక్ దేశస్థులను గుర్తించి వెంటనే వారిని వెనక్కి పంపించేటువంటి ఏర్పాట్లు చేయాలని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి చెప్పారు. దీంతో ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఉన్నటువంటి పాక్ పౌరులను గుర్తించి తమ దేశానికి వెళ్లిపోవాలని సూచించాయి. ఈ క్రమంలోనే అనేక మంది పాక్ వాసులు అట్టరీ వాగా సరిహద్దు గుండా వారి దేశానికైతే వెళ్లిపోయారు. మరొక వైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఇక అనేక రాష్ట్రాలలో ఉన్న పాక్ జాతీయుల విషయానికొస్తే ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,000 మందికి పైగానే ఉంటారని అధికారులు తెలిపారు. ఇక తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా కూడా వెళ్లిపోయారని బీహార్ ప్రకటించింది. కేరళలో 104 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుండి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది. అయితే హైదరాబాద్ లాంటి చోట్ల ఇంకా కొందరు పాకిస్తానీలు నక్కి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే పలు రాష్ట్రాలలో ఇంకా దొంగచాటుగా నెక్కిన పాకిస్తానీలను వెనక్కి పంపడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఫెయిల్ అవ్వడంతో కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ విషయానికి వస్తే దేశంలోని ప్రధాన నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. పాకిస్తాన్ నుంచి భారత్ నగరాలలో రాకపోకలు ఎక్కువగా సాగించే నగరాలలో మొదటి వరుసలో ఉండేది హైదరాబాద్ మహానగరమే. అలాంటి హైదరాబాద్లో గతంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగిన సంగతి తెలిసిందే. లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ పేలుళ్లు ఒకటి కాదు, గత 3-4 దశాబ్దాల కాలంలో హైదరాబాద్లో అనేక బాంబు పేలుళ్లు జరిగాయి. అందులో పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థల హస్తం కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ బాంబు పేలుళ్లు జరిపి పాకిస్తాన్ పారిపోయిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పాక్ జాతీయులను జల్లెడపట్టి పాక్ పంపించి వేస్తున్నారు పోలీసులు. కానీ కొన్ని రాష్ట్రాలలో ఇంకా పాక్ జాతీయులు మిగిలే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఇంకా పాక్ జాతీయులను జల్లెడపట్టి తిప్పి వారి దేశానికి పంపాలి అంటూ ఇప్పటికే చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో ఇండియాకి వచ్చిన వాళ్లు ఖచ్చితంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. వీసా వివరాలతో పాటుగా ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఫోన్ నెంబర్లు, తమకు ఆశ్రయం ఇచ్చిన వారి వివరాలు, ఫోన్ నెంబర్లు అన్నింటినీ కూడా పోలీసుల దగ్గర రిజిస్టర్ చేయాలి. ఇందుకోసం శంషాబాద్లోని మామిడిపల్లిలో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఉంది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం పాత బస్తీలోని పురాణా హవేలీలోని స్పెషల్ బ్రాంచ్ ఆధీనంలో ఉండే పాక్, బంగ్లాదేశ్ బ్రాంచ్లలో రిజిస్టర్ చేయించుకోవాలి. ఇక స్పెషల్ బ్రాంచ్ లెక్కల ప్రకారం హైదరాబాద్లో రిజిస్టర్ అయ్యున్నటువంటి పాకిస్తానీల సంఖ్య 208.
వీరిలో లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారు 156 మంది. హైదరాబాద్ వారిని వివాహం చేసుకున్న పాకిస్తానీలతో పాటుగా వారి రక్త సంబంధీయులకు లాంగ్ టర్మ్ వీసాలను జారీ చేస్తారు. వీరు కాకుండా మరో 13 మంది షార్ట్ టర్మ్ వీసాలను కలిగి ఉన్నారు. పర్యాటకులుగా ఇండియాకి వచ్చేవారికి, బిజినెస్ పనుల మీద వచ్చేవారికి షార్ట్ టర్మ్ వీసాలను మంజూరు చేస్తారు. పై 2 కేటగిరీలు కాకుండా మిగిలిన 39 మంది మెడికల్ వీసా మీద హైదరాబాద్లో ఉన్నారు. ఇవన్నీ కూడా హైదరాబాద్లో అధికారికంగా ఉంటున్న పాకిస్తానీల సంఖ్య మాత్రమే. అయితే వారిని తిప్పి వారి దేశానికి పంపించేశారు పోలీసులు. కానీ అనధికారికంగా ఎంతమంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నారో అన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గరైతే లేవు. నిజానికి అనధికారికంగా ఉంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఉగ్ర కార్యకలాపాలు జరిగినా దాని మూలాలు చాలాసార్లు కూడా హైదరాబాద్లోనే కనిపించేవి. అందుకనే దేశంలో ఎక్కడ టెర్రరిస్టులు ఏం చేసినా వెంటనే కేంద్ర దళాలు, దర్యాప్తు సంస్థలు హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటిస్తాయి. ఇతర రాష్ట్రాలలో మారణ హోమాలు సృష్టించిన టెర్రరిస్టులు తరువాత కాలంలో హైదరాబాదులో పట్టుబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. పోలీసులు ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ విభాగం అంచనా ప్రకారం టెర్రరిస్టు సానుభూతి పరులకు హైదరాబాద్ షెల్టర్ జోన్ అయిపోయిందన్న ఆరోపణలు గతంలో పలుమార్లు వినిపించాయి. పాకిస్తాన్ నుండి వచ్చేటప్పుడు ఏదో రాష్ట్రంలోకి ప్రవేశించి ఆ తర్వాత హైదరాబాద్లో తేలుతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కాబట్టి అనధికారికంగా హైదరాబాద్లో పాకిస్తానీలు ఎంతమంది ఉంటున్నారన్న విషయంలో లెక్కలు దొరికేటువంటి అవకాశాలు తక్కువే. ఏదేమైనా అమిత్ షా ఆదేశాలతో హైదరాబాద్లో ఉండే పాకిస్తానీల వివరాల సేకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి అనధికారికంగా హైదరాబాద్ అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఎవరైతే పాకిస్తానీలు దొంగచాటుగా ఉంటున్నారో వారందరికీ కూడా కఠిన శిక్షలు ఖాయంగా కనిపిస్తున్నాయి.